గాయత్రి ఏం చేస్తున్నావు గాయత్రి? ఈరోజు బైక్ కాడ మొత్తానికి చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉన్నది గాయత్రి. ఎందువల్ల ఏందో చూద్దాం ఒకసారి గాయత్రిని అడదాం. గాయత్రి ఏం గాయత్రి ఈరోజు కొంచెం సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా, అన్నిటికీ మానిటైజేషన్ అయ్యిందా లేదా, అసలు యూట్యూబ్ పేమెంట్ వస్తుందా లేదా, అసలు వచ్చిన పేమెంట్ అబద్ధమా నిజమా అని అడుగుతున్నారు కదా. అన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పాలనేసి అయితే చాలా సంతోషంగాను ఆశతో కూడా ఉన్నాను అనమాట. ఈరోజు అయితే అందరికీ క్లారిటీగా చెప్దామనేసి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకని ఏంది చెప్తే కదా. ఏంది బైక్ సాల్వ్ చేస్తున్నావా? బైక్ సాల్వ్ చేస్తున్నావు ఎందుకు అది? బైక్ సాల్వ్ చేస్తున్నావు ఎందుకని? బైక్ లో విశేషం ఉంది. బైక్ లో ఉంది ఇప్పుడు విశేషం ఉంది. ఈ బైక్ లో ఉన్న విశేషమా? ఎక్కడ ఉందా కనుక కొంత బైక్ గాని మార్చేస్తున్నా ఏందా? లేదు ఇదే ఇప్పుడు అలా మార్చింది. సో మొత్తానికి ఇప్పుడైతే మార్చదండ. అట్లయితే ఏ విశేషం ఉంది చూడ. ఇందాక మన కేవరకు వెళ్ళిపోయింది అదేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీ డే. సో మళ్ళా మీ డౌట్లు తెచ్చడానికి అయితే ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు నిన్నటి నుంచి టెన్షన్గా ఉన్నాము. నిన్నంతా క్లియర్ అయిపోయింది అన్నమాట. ఆ టెన్షన్ అంతా ఏందిరా తనకి ఆ టెన్షన్ అనుకోవచ్చు మీరైతే. సో ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు యూట్యూబ్ నుంచి పెద్ద గిఫ్ట్ అయితే వచ్చిందనుకో మన ఇంటికైతే. ఆ గిఫ్ట్ అసలుకి ఇట్లాగా మా లాంటి పేదాలను కూడా అదుకుంటుంది అనేసి నేను అనుకుంటున్నా. నా లాంటి వాళ్ళకి ఎంతమందికి లైఫ్ ఇస్తుందో తెలియదు కానీ నాకైతే లైఫ్ ఇచ్చింది అబ్బా చాలా అంటే చాలా. మొత్తానికి అదేదో చూపించేగా అయితే నీ చేతుల ద్వారా నీ చేతులతో చూపించేయడం అంటే ఒక హ్యాపీనెస్. అంటాడా ఎక్కడది నేను వస్తాను. ఏంది చెప్పా? నేనే కదా దాన్ని చేసింది, నాకేం తెలీదా. సో మొత్తానికైతే సీల్ చేయగైతే యూట్యూబ్ నుంచి అయితే మనకు వచ్చిన గిఫ్ట్ ఇదేనన్నమాట. ఏది? వైట్ కాగితం. అవును ఫ్రెండ్స్, వైట్ కాగితం అంట. వైట్ కాగితం కాదు ఇది. అది కాదులేయా, చూపిస్తున్నా. రెడీ రెడీ. అమౌంట్ అయితే వచ్చిందండి మనకి యూట్యూబ్ నుంచి. మనకైతే యూట్యూబ్ నుంచి అయితే ఈ నెల శాలరీ అయితే వచ్చిందనమాట. ఎంత వచ్చింది ఏందో చూసేద్దాం మన ఈ వీడియోలో. ముందుకైతే సరే మొత్తానికి ముందు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా అన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ముందుకైతే చాలా రోజులకైతే వచ్చారనుకుంటాను. నేనైతే ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట అందరికైతే. ముఖ్యంగా యూట్యూబర్స్ అందరికీ ఈరోజు చాలా స్పెషల్ డే. నేనైతే చాలా హ్యాపీ, మా వారు కూడా చాలా హ్యాపీ అనమాట. ఈ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని మేమైతే చాలా ఆశపడ్డాము. ఏంటంటే మీకందరూ చూసేసారనమాట. చూపించేసాం ముందుగానే. చిన్న సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకున్నాం. ఇంకా ముందుగానే మ్యాటర్ చెప్పేసినాం కాబట్టి ఇంకా దాంట్లోనే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా నిన్నటి నుంచి ఎదురు చూస్తున్న 100 కళ్ళుతో అంటారు కదా, 1000 కళ్ళుతో చూస్తారు, ఎదురు చూస్తారు. 100 కళ్ళుతో 1000 కళ్ళుతో ఎదురు చూసాను అనమాట. ఎప్పుడప్పుడు వస్తుందా ఏందబ్బా అంటే మెయిల్ వస్తుంది అనమాట మనకి. ఆ మెయిల్ని ఎదురు చూసి మొత్తం నిన్న సాయంత్రం కూడా వచ్చింది. కానీ మెసేజ్ అయితే రాలేదబ్బా మనకి. ఆ మెసేజ్ రాకపోవడంతో కొంచెం టెన్షన్ పడినా నేను. అంటే మనకి దాదాపు కొద్ది రోజులు టైం పట్టింది అనమాట డబ్బులు వచ్చేదానికి. సరే నిన్నైతే మామూలుగా ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు వస్తాయి అనమాట డబ్బులు అనమాట. అంటే 22 తేదీ వస్తాయి, 22 లేదా 23. సో మాకైతే నిన్న ఎన్ని గంటలు పడినా మాకు తెలియదు. మెసేజ్ ఇస్తే మనకు అర్థమవుతుంది కదా. మాకు మెసేజ్ రాలేదు కానీ పేమెంట్ అయితే. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది ఒక చిన్న క్లారిటీతో మేము ఇంకో చేస్తాం. ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పటికీ చాలా వెళ్ళిపోయిన వీడియోలోకి. ఇంకేముందబ్బా ముందు సుత్తంతమా అనేసి మ్యాటర్లోకి రామంటుంటారు అనుకుంటున్నారేమో, మొత్తానికి తెలీదు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడైతే కేవపురంకి అయితే వెళ్ళామబ్బా. కేవపురంకి వెళ్ళి ఉదయం 8 గంటలకు అయితే 7 గంటలకు వెళ్ళుంటామా? 7 గంటలకు వెళ్ళుంటామా? వెళ్ళుండొచ్చు అనుకుంటా. టైం చూడలేదు అయితే వెళ్ళైతే 7 అయిపోతుంది, లేకపోతే 8 అయ్యొచ్చు అంతే. ఆ టైంకి అయితే వెళ్ళి అయితే వచ్చామబ్బా. వచ్చిన తర్వాత ఇంకా ఈ వీడియో పెడదాము. చాలా మందికి మానిటేషన్ అయిందా లేదా, మానిటేషన్ అవ్వకుండా ఎందుకు అలా అబద్ధాలు చెప్తారని చాలామంది అంటున్నారు అనమాట. సో వాళ్ళందరికీ ఈ వీడియో సమాధానం అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా పూర్తి చూస్తే మీకు మ్యాటర్ అంతా అర్థం అవుతుంది. ఎలా వచ్చింది ఏంది, ఎంత వచ్చింది అనేది ఒక చిన్న క్లూగా మీకు చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు కావాలంటే
లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేస్తే అనేక మంది పంపిస్తుంది అంతే. మీరు లైక్ చేసిన వల్ల మాకైతే అమౌంట్ రాదు, ఇంకోటి కాదు. లైక్ చేస్తే అంటే బాగుంది సపోర్ట్ అనమాట. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు అదే చాలా ఇంత దూరం వచ్చామంటే అది మీ సపోర్ట్ వల్లే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంత వచ్చింది అనేదో ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ బయట ఎందుకంటే బయట సౌండ్గా గందరగోళం ఉంది. సో మమ్మల్ని ఎంతో కష్టాలు ఉన్నప్పుడు కొంచెం వాటి నుంచి బయట వేస్తుంది అబ్బా. మా లాంటి వాళ్ళకి కూడా ఎక్కడో పూరి గుడిసెలు వేసుకొని ఇట్లాగ చిన్న పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి యూట్యూబ్ మాకు ఎంత సహాయపడుతుంది అనుకోవాలా. సరే ఏదైతే ఉంది మా కష్టం తగ్గ ఫలితం మాకు వచ్చింది అనుకుంటున్నాం మేము. అయితే మీరు కూడా కష్టపడండి, ప్రయత్నం చేసే దాంట్లో వాడిపోవాకండి. పదమచ్చా పా. గాయత్రికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దీంతో ఏదైనా ఒక మంచిది చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉందబ్బా మొత్తానికి. గాయత్రి ఏమైనా మన పెళ్ళి ఫోటో ఇంట్లోకి వస్తే ఇదే కనిపిస్తుంది ఫస్ట్ నాకు. సో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్. ఈరోజే కానీ మా అభిషేక్ కానీ ఉంటే వాడి కోసం ఏదో ఒకటి తెచ్చుంటాం అనమాట ఆ అమౌంట్తో. వాడున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనకు సక్సెస్ లేదు, వాడు లేనప్పుడు మనకు సక్సెస్ వచ్చిందనమాట. సో దీంట్లో మనకు దేవుడి సహాయం ఎంత ఉందన్నమాట. అట్లాగే మన అభిషేక్ సహాయం కూడా ఉంది. అభిషేక్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసి వాడిపోయినాం బా. 1-2 ఛానల్ కాదు, ఒక్కొక్క ఛానల్లో 12,000 16,000 మన సబ్స్క్రైబర్ ఉన్నా కూడా దాంట్లో గెలిపలేకపోయేసరికి తీసేసినాము. చాలా అంటే చాలా బాధపడ్డాము. దాని విషయంలో కూడా బాధపడి అట్లాగా తీయడం జరిగిపోయింది. సో మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మేము కూడా ఎలాగ డబ్బులు తీసుకోవాలి ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు, మేము చెప్పే మ్యాటర్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ విజయం వచ్చేంత వరకు ప్రయత్నం చేయండి. ఇది మా నుంచి వచ్చే మీకు ఒక మోటివేషన్. సో గాయత్రి లెక్కేస్తావు అదే మనోళ్ళకి చెప్పాలి కదా ఎంత వచ్చింది అని. మొత్తం మన మ్యాటర్ చెప్పాను వాళ్ళకి అర్థం కాదు. గాయత్రి రెడీ అవ్వలేదబ్బా. చూడండి ఎట్లా ఉందో, నిద్ర లేడువా. నేను మెసేజ్ కూడా నేను వస్తుంది అనుకున్నా, మెసేజ్ రాలా, మెయిల్ అయితే వచ్చింది. అంటే తెలియదు కదా వాళ్ళకి ఈరోజు వస్తుందని తెలియదు కదా. మామూలుగా ఉన్న పనికి వెళ్ళాలనుకున్నా ఈరోజు, హెల్త్ బాగాలేని వల్ల పనికి అయితే వెళ్ళలేదు. అందువల్ల ఇంటికాడ ఉండిపోయాను అనమాట. అవును, ఇదే దాంట్లో ఒకసారి అయితే కమ్మలో అది తెచ్చుకున్నాం అనమాట మేము కదా. కమ్మలు తెచ్చారు. సో ఫ్రెండ్స్, మీకు ఇంకోటి పరిచయం చేయాలి మర్చిపోయాను. ఈ చైర్స్ ఉన్నాయి కదా, వీటిలో పడుకోవచ్చు అనమాట. ఈ చైర్స్ కూడా మామూలుగా వాయిదా సామాన్లు అంటారు కదా, వాళ్ళకాడ తెచ్చుకున్నాను అనమాట. ఇది పరిచయం చేయాలనుకున్నాం. సో పరిచయం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఇంకా ఇప్పుడు పరిచయం చేశాను అనమాట బయటను కూడా. ఓకే, మ్యాటర్లోకి వచ్చేది. ఇంకా ముందు తని పెట్టద్దా ఈ 100 ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కద్దా, మామూలుగా తీస్తాడు. నువ్వు లెక్కేసుకో. లెక్కే కదా మామూలు లెక్క. నాకు ఇచ్చేవాట మనకు తగ్గ కష్టం తగ్గట్టుగా వచ్చిందే ఫలితం, ఎక్కువ వచ్చిందే అంతే. అసలు కరెక్ట్గా మనకి ఎన్ని డాలర్లు అయితే వస్తుందో అంత అమౌంట్ వస్తుంది అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దేనితోనా పోల్చి చెప్పాలి విషయం. దేనితో పోస్తావు చెప్పమ్మా గాయత్రి. దేంతో పోల్చింది ఒకసారి లెక్కే, మళ్ళీ గుర్తు చేసుకుని కరెక్ట్గా లెక్కేయాలి. అంతే, దాని నుంచి గట్టి ఎక్కట్లే కదా మనం, అంతే మితంగా తీసుకుంటున్నాం అంతేనా. అంటే మన సంపాదనకి ఇది కరెక్ట్ సరిపోద్ది అనమాట. అందువల్ల దీంతో వరకే మాకు మితం అనిపించింది. అంటే మేము చేసే దాన్ని బట్టే మాకు ఇస్తాం అనమాట దేవుడు. ఇంకా కొంచెం ముందుకు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. దాన్ని ఎంత వచ్చింది అనేది సింపుల్గా అయితే మేము చెప్తాం ఫ్రెండ్స్. ఎంత డబ్బులు వచ్చాయని మేము చెప్పలేము, కానీ మీరు మానిటైజేషన్ అయ్యిందా లేదా అని అడుగుతున్నారు కాబట్టి మాకైతే మానిటైజేషన్ అయితే ఎప్పుడైపోయిందంటే 3 నెలలకు 4 నెలలకు అయిపోయింది మానిటైజేషన్ అయితే. ఎలా వెళ్ళింది అంటే మేమైతే వీడియోలు కంపల్సరీ టైం టు టైం పెట్టామన్నమాట. అందువలన అప్లోడ్ చేస్తున్న విధానం బట్టి త్వరగా
మా ఓన్ వీడియోస్ కాబట్టి మాకు త్వరగా రావడం జరిగింది అమౌంట్ అయితే. మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసే దాంట్లో వాడిపోబాకండి. ప్రయత్నం చేసినప్పుడు వీడియో ఫెయిల్ అయిపోయినా పర్లేదు, కానీ ప్రయత్నం చేసే దాంట్లో మాటకు దయచేసి ప్లీజ్ వాడిపోబాకండి. మీరు చాలామంది కామెంట్ చేశారు ఈ విధంగా అమౌంట్ వచ్చిందని, కొంచెం అబద్ధాలు చెప్తారన్నారు. నిజమే ఫ్రెండ్స్, మేమైతే అబద్ధాలు ఎక్కడ చెప్పలేదు ఏ విషయంలో కూడా. కానీ దాంట్లో కూడా మొన్న లోన్ డబ్బులు వచ్చాయి కదా, ఆ లోన్ డబ్బుల్లో కూడా మేము ముందుగానే యూట్యూబ్ డబ్బులు అని మేము చెప్పలేదు. దాంట్లో ఏదంటే మ్యాటర్ అంటే సింపుల్ చెప్పాను అనమాట. ఇది యూట్యూబ్ డబ్బులు మీరు అనుకోబాకండి అని చెప్పిన విషయం. అదైతే లోన్ డబ్బులు అనమాట. ఫస్ట్ వచ్చి మనకు మళ్ళీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఒకటి ఉంటుంది, ఇది ఫస్ట్ పేమెంట్ అని మేము పెట్టినాం అనమాట. దాంట్లో ఎప్పుడు పేమెంట్ వస్తే అప్పుడు ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని పెడతాం అనమాట. కానీ ఇప్పుడు అసలు ఈ పేమెంట్ వీడియో తలుచుకోవాలా, కానీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అంటే మానిటైజేషన్ అవ్వకుండానే ఎలా వచ్చింది అమౌంట్ అని అడిగారు కాబట్టి మానిటైజేషన్ అయిపోయింది. మనకి మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా అయితే దాని గురించి నాకు కూడా కరెక్ట్ రావట్లేదు అబ్బా. మోటివేషన్ చెప్పి మానిటైజేషన్ అని చెప్పి చేతరాట్లా. సరే, మాకంటే ఈరోజు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిన్న పనికి పోతే నాకు 500 వచ్చింది అబ్బా. ఆ 500కి నిన్న హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చా. హాస్పిటల్కి వెళ్ళేసి మాత్రలు ఇంకా తగిలిన డబ్బాలు చూడండి, ఇంకా ఇది పరిస్థితి ఇలాగ అయిందనమాట. అదేవిధంగా మనం ఇలాగ సింపుల్గా వీడియోలు చేసుకుంటా, సింపుల్ అయితే లేదు దీంట్లో చాలా కష్టం ఉంది, కానీ ఓర్పు ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఓర్పు వలన మనకి ఈ రోజైతే ఈ సహాయం అందిందనమాట. మీరు కూడా ఓర్పుగా వీడియోలు కానీ స్టార్ట్ చేస్తే, కానీ స్టార్ట్ చేసేది గొప్పతనం కాదు, పోరాడడం గొప్పతనం అనమాట. పోరాడితే మటుకు మీకు కూడా తప్పకుండా డబ్బులు వస్తాయి. మీరందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. మీరందరూ ఇంకా మీరు కూడా ఇలాంటి డబ్బులు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్ద యూట్యూబర్లు కానీ చూస్తున్నట్టే మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకా ముందుకు వెళ్ళాలని. మాకు పెద్ద అంతస్తులు ఆస్తులు అవసరం లేదబ్బా. ఉన్న చిన్న ఈ సీట్లు గీట్లు అంటారు కదా, వాటిని కట్టుకుంటా ఇల్లు ముందు కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు. ఇల్లు అయితే చూడండి మొత్తం పగిలిపోయింది అనమాట. మన ఇంటి పక్కన వాళ్ళు కొంచెం వాళ్ళు ఇల్లు వేరు చేసేటప్పుడు ఇది మొత్తం నిధులు ఇచ్చేసి కొంచెం గందరగోళం ఉంది. సో దానివల్ల మేము బాధపడుతున్నాం. అందులో సెగలు ఎక్కువైపోతుంది. గాయత్రికి బహుశా చెమట పట్టలేదేమో తెలియదు, కానీ నాకైతే చూడండి ఎట్లా చెమట. అంటే ఇల్లు స్లాబ్ చాలా తక్కువ కదా, హైట్ చాలా తక్కువ కాబట్టి అందువలన ఆ సెగర మాకు తగులుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి మ్యాటర్ ఎందుకంటే అంటే చెప్తున్నాం మా బాధలు ఎలా ఉన్నది అనేసి. ఇప్పుడైతే అమౌంట్ ఎంత వచ్చింది అనేది సింపుల్ చూసేద్దాం. ఇప్పుడు ఈ పర్స్తో చెప్తుంది అన్నమాట గాయత్రి. చెప్పా ఇప్పుడు ఆ పర్స్ వచ్చి ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఒక పర్స్ వచ్చి 1000 రూపాయలు అయితే అట్లాంటి మేము 8 కొనగలుగుతాం సింపుల్గా. అంటే మీకు చిన్న క్లూ అనమాట. ఈ పర్స్ వచ్చి ఒకటి వచ్చి 1000 రూపాయలు అయితే ఇట్లాంటివి మేము ఎన్ని కొనగలుగుతాం గాయత్రి? 8 కొని మళ్ళీ వచ్చి 8 కొని మళ్ళీ ఇంకోటి ఏంది, ఇది ఏటీఎం కార్డు ఎత్తుకో. ఇది వచ్చి 100 రూపాయలు అనుకుందాం. ఇది ఏటీఎం కార్డు 100 రూపాయలు అనుకుందాం. అట్లాంటివి 100 రూపాయలు అయితే మూడు కొనగలుగుతాం. 3 అంటే చిల్లరతో సహా చెప్తున్నా అన్నమాట మీకు. అవి వచ్చి 8 కొనొచ్చుకో, ఇది వచ్చి 3 కొనొచ్చు. అంటే మీకే ఇంకా చాయిస్. మీరు కామెంట్ దారి అడితే అడగబాకండి ఇంకా ఎంత వచ్చింది అనేది. ఇది ఫ్రెండ్స్ సింపుల్గా. ఇంకా చిల్లర అయితే ఇంకా అది చెప్పలేలే 34 లేదా అట్ట ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మీరు అనుకునే ఇన్ఫర్మేషన్ మా ద్వారా అయితే మీకు అందింది అనుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మాకు సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మాకైతే కొంచెం ఇంట్లో పనికి వెళ్ళిపోతున్నాం కాబట్టి వీడియోలు చేసేందుకు చాలా కష్టమైపోతుంది కొంచెం ఇబ్బందుల వలన. అందువలన మీరు దయచేసి ఏమనుకోబాకండి. ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతవరకు చూసినాక మా వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్. ఇంకేం గాయత్రి, హ్యాపీనా? ఇంకొకటి ఫ్రెండ్స్, లాస్ట్ విషయం ఒకటి చెప్పాలి మీకు. ఈ డబ్బులు మేము వృధాగా నాశించాము. వీటితో ఏదైనా ఒక మంచి వస్తువు ఒకటి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ వస్తువు కావాలంటే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వస్తువు తెచ్చుకుంటామో నెక్స్ట్ వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.